హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. Poco F1లో RomKTPro లేటెస్ట్ వర్షను MIUI 12.5 బేస్డ్ ఆన్ Android 11 ఇది. ఆల్రెడీ వీడియో అయితే ఒకటి చేసాం మనం. అయితే లేటెస్ట్గా ఒక వర్షన్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. బగ్స్ అన్ని ఫిక్స్ చేసి మ్యాక్సిమం బగ్స్ అన్ని ఫిక్స్ చేసి ఒక బిల్డ్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. దాని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఓన్లీ ఇన్స్టాలేషన్కి మనకి 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ కావాలి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మెయిన్ రోమ్ ఫైలు, దాని తర్వాత రోమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫ్లాష్ చేయాలి మనం. టోటల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మనం చూద్దాం మొత్తం. ఫస్ట్ ఇన్స్టాలేషన్కి అకౌంట్ సెక్షన్లో గూగుల్ అకౌంట్ ఉంది కదా, గూగుల్ అకౌంట్ అయితే రిమూవ్ చేసేసుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ ఓపెన్ చేసి సెక్యూరిటీ సెక్షన్ కూడా టర్న్ ఆఫ్ చేసేసుకోండి. మొత్తం చేసుకున్న తర్వాత మొబైల్ అయితే పవర్ ఆఫ్ చేసేయండి. రికవరీ ఓపెన్ అయ్యాక వైపు అడ్వాన్స్డ్ వైపు ఇందులోకి వచ్చాక డైల్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాల్లోకి వెళ్ళి మనకి ఫైల్స్ అయితే ఇవి. వీటిలో కొంచెం కేర్ఫుల్గా చూడండి, ఎందుకంటే RomKTPro ఫరెవర్ అనేది మనకి OS ఫైలు, RomKTPro ఫీచర్స్ అనేది ప్యాచ్ ఫైలు. ఇక్కడ రెండు కొంచెం జాగ్రత్తగా చూడండి, రెండు కూడా ఇంచుమించుగా మనకి ఒకే రకంగా కనిపిస్తాయి చూడటానికి. అందుకని ఫస్ట్ RomKTPro ఫరెవర్ అది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. ఫైల్ ఇన్స్టాల్ అయింది కదా, ఇన్స్టాల్ అయ్యాక బ్యాక్ వచ్చి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక జస్ట్ రిబూట్ సిస్టమ్. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఇంకొక ఫైల్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మనం వచ్చేసి మళ్ళీ ఫస్ట్ బూట్ మోడ్లోకి వెళ్దాం. పవర్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకొక ఫైల్ ఉంది కదా, RomKTPro ఫీచర్స్ అని చెప్పి, దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక రిబూట్ సిస్టమ్ అయింది కదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం. వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అట్లాగే సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే 1 మార్చ్ 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే DHG 2.8 వర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు దీనిలో. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బిల్డ్తో పాటే డాల్బీ ఐటమ్స్ ఉంది కదా, డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే ప్రొవైడ్ చేశారు దీనిలో. సౌండ్ క్వాలిటీ అయితే మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది మనకి. నెక్స్ట్ బిల్డ్తో పాటే మ్యాజిక్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి సేఫ్టీ నెట్ కూడా పాస్ అయ్యింది. బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ అయితే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే స్టాక్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ అయితే ఫిక్స్ అవ్వలేదు, దీనిలో ఎర్రర్ చూపిస్తుంది. మనకి బిల్డ్తో పాటే గూగుల్ కెమెరా 6.2 వర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో గూగుల్ కెమెరా 6.2 వర్షన్ ఇది. దీనిలో పోర్ట్రేట్ మోడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ప్రీవియస్ బిల్డ్తో కంపేర్ చేస్తే ఇది మనకి చాలా స్మూత్గా ఉంది. అట్లాగే ఇక్కడ ల్యాగింగ్ కూడా లేదు. మనకి ఆటో బ్రైట్నెస్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సెట్టింగ్స్లో డ్యూల్ 4G అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. వైఫై, బ్లూటూత్, హాట్స్పాట్ కూడా అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సెటప్ కంప్లీట్ చేసిన తర్వాత డివైస్ అయితే హీటింగ్ అయితే ఉంది బాగా. మరి దీనివల్ల నాకైతే అర్థం కాలేదు. టెంపరేచర్ అయితే చాలా హై టెంపరేచర్లో అయితే డివైస్ ఉంది అట్ ప్రజెంట్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, RomKTPro లేటెస్ట్ వర్షన్ మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.